నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మేము ప్రీమియం సీడ్స్ నుంచి వస్తున్నాం. మీరు వేసిన విత్తనం ఇది న్యూ హైబ్రిడ్, మీకు శాంపిల్ ఇచ్చాం కదా. ఈ విత్తనం పేరు ఏం పేరండి? PS 3006 3006 3006 ఓకే. ఈ విత్తనం మీరు ఎప్పుడు వేసారండి? ఈ సంవత్సరం అండి. ఈ సంవత్సరం ఎన్నో నెల? సెప్టెంబర్ నెల ఆఖరికి వేసారు. ఇప్పటికి ఎన్ని రోజులు అవుతున్నట్టు? దగ్గర 4 నెలలు అవుతుంది. దాటింది. ఒక కటింగ్ అయిపోయింది. మీకు ఈ కొత్త హైబ్రిడ్ 3006 అనే రకం ప్రీమియం సీడ్స్ వాళ్ళది వైరస్ని తట్టుకుంది, సమర్థవంతంగా తట్టుకున్నట్టే. మీకు ఇది తాలు శాతం రాదని మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కరెక్ట్. తాలు శాతం పర్సెంటేజ్ అలా ఉంది. తాలు అనేది లేదండి, అంత కోత కటింగ్ అయిపోయింది. మీరు ఎంత నేల విస్తీర్ణం వేశారు? ఇది 70 సెంటు. ఎంత వచ్చింది కటింగ్ కాయ? 7 క్వింటాలు వచ్చింది. 7 క్వింటాలకి దగ్గర కింటం కూడా తాలుకాయ లేదు. 10 కేజీలు వచ్చింది. 10 కేజీలు చాలా తక్కువ. వైరస్ని సమర్థవంతంగా తట్టుకుంది వెరైటీ. ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్. ఓకే. మీకు ఈ సైజు కానీ కాయ గురించి ఈ విత్తనం విశేషం మీ నచ్చిన అనుభవాలు మన రైతులతో మీరు షేర్ చేసుకోగలుగుతారా? చెప్పండి. నేను 4 రకాల సీడ్స్ నాటానండి ఈ సంవత్సరం. 4 రకాల విత్తనాల మీద కూడా విత్తనం బాగుంది. విత్తనం కాయ సైజు కొంచెం ఉంటే బాగుండేది. దాని వల్ల కాటా వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే గింజ లావు ఉంది, సైజు వచ్చింది, కాటా వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే మా కర్నూలు చాలా గోతాలు మోస్తూ ఉంటారు కదా, దీన్ని సపరేట్గా పోపించాను. దాని మీద కూడా ఇది బరువు ఎక్కువ అని చెప్పారు. ఓకే. మొత్తం మీద మనం ఈ విత్తనం మీకు తాలూకాయ శాతాన్ని తట్టుకునే విత్తనం అని ఇచ్చినందుకు దాన్ని ఇది ప్రూవ్ చేసుకుంది. కరెక్టే, సమర్థవంతంగా లేదండి. 70 సెంట్లో కూడా మహా వస్తే 10 కేజీలు వచ్చిద్దో లేదో అనిపించింది. ఓకే. దీనికి కాయ షేడ్ అవటం కానీ లేదు, తెలపరాటం కానీ లేదు, ఏమి లేదు, అసలు లేదు. నిండు రంగు వస్తుంది. నిండు రంగు. ఓకే. మీరు దీంట్లో ఈ మన శ్రీనివాస్ గారు ఈ విత్తనంతో పాటు ఇతర కంపెనీ రావు రకాలు వేశారు. దానికి మనం వాటికి ప్రత్యామ్నాయంగానే తాలు తట్టుకుందని ఇచ్చారు. వాటిలో తాలు శాతం వచ్చింది. ఇప్పుడు మనం సారథి కళ్ళం దగ్గరకు కూడా వెళ్ళి ఆ కాయలు వాటి క్వాలిటీ కూడా మీకు చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాసరావు, మాది బండారపల్లి, తాటికొండ మండలం, గుంటూరు జిల్లా. ఓకే. మీరు ఇది కొత్తది 3006 అనే రకం మీరు 70 సెంట్లు చేశారు. మన రైతు అదే మనం ఇప్పుడు ఒక కోత కోసారు అన్నాం కదా, 70 సెంటుకు గాను 7 క్వింటాలు అయింది. ఇదే కళ్ళం మీరు అది చూడొచ్చు. ఎక్కడ తాలుగాయ కానీ మచ్చగాయ కానీ కలర్ ఫేడ్ అవటం కానీ ఎక్కడైనా మీరు గమనించారా? చూడండి సార్. మీకు ఇది కోసిన ఎన్ని రోజులు అవుతుంది? కోసి ఇది కాయలు కోసి 15 రోజులు అవుతుందండి. 15 రోజులు అవుతుంది. డ్రైయింగ్ ఫస్ట్ తొందరగా ఉందా లేదా? డ్రైయింగ్ తొందరగా ఉందండి. తొందరగా అవుతుంది. 6వ రోజు 7వ రోజు కానీ చిన్నటం మొదలు పెడుతుంది. తోలు బాగా పలసన పర్వాలేదు. గింజ మాత్రం కొంచెం లావుగా ఉంది, కాటా వచ్చింది. గింజ ఉంది, బాగా గింజ ఉంది. ఓకే, చూడవచ్చు. మీకు ఇది మొత్తం దీనికి గాను 7 క్వింటాలకు గాను మనకు వచ్చింది. ఇది దీంట్లో తాలు పర్సంటేజ్ కంటే కూడా దోరగా ఎక్కువ కోయటం వల్ల ఇది తలపరం వచ్చింది తప్పితే తాలు పర్సంటేజ్ బాగా తక్కువ అని మన రైతు మాటలను. సార్ ఇది సుమారుగా మీరు 10 కేజీల లోపు ఉండదు. 10 కేజీలు ఉంటుంది. ఇదే వేరే వెరైటీకి కూడా మన రైతు గారే కోసారు. 2 ఎకరాలకు గాను వచ్చిన తాలు పర్సంటేజ్ అది. దీంట్లో కూడా బాగా కలర్ దోరగా ఇబ్బంది పెట్టింది. ఒకసారి మీరు గమనించవచ్చు ఈ వెరైటీలో. అదేవిధంగా ఇప్పుడు రైతు చేతుల మాటలు ఏంటంటే కాయ పండిన కొద్ది కాయ తాలు శాతం చాలా తక్కువ వస్తుంది. కాయ మీరు పండగ ముందరే మీరు కోస్తే కాయ తలపర వస్తుంది. వైట్ కలర్లో ఉంది కదా. ఒక రైతుగా మీకున్న అనుభవాన్ని బట్టి మేము చెప్పేది కాకపోయినా ఎప్పుడైనా కాయ మంచిగా పండాకే కొయ్యాలి. ఏం సార్, మీరు దోరగా కోస్తే ఖచ్చితంగా తెలపరం ఉంటుంది. మనం అది రైతు వారే గమనించాలి. అది మనం గమనించాల్సిందే, కానీ దాంట్లో విత్తనంలో మాత్రం తప్పు కాదు అది.